ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. దేశంలో మొట్టమొదటి రూరల్ గార్బేజ్ కేఫ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్‌గఢ్. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇండియా తరపున తెలుగు వ్యక్తిని నియమించింది. 1991వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన లొల్లా శ్రీనివాస్‌ను ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. ఇతను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. శ్రీనివాస్ ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. తొలి తెలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రామం. ఇండియాలో తొలి తెలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రామంగా తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో గల అడవి శ్రీరాంపూర్ గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించాడు. దీంతో పాటు 100 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే 1000 ఇళ్లకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా అందించారు. టీ-ఫైబర్, సూపర్ టీచర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేశారు. 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 సెప్టెంబర్ 27, 2025న ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌ను ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ అక్టోబర్ 5 వరకు జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కు 100 దేశాలకు పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. 1000కి పైగా అథ్లెట్లు మొత్తం 186 ఈవెంట్లలో పాల్గొన్నారు. ఇండియా నుంచి 70 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్‌లో 101 పురుషుల ఈవెంట్లు ఉండగా 84 మహిళల ఈవెంట్లు ఉన్నాయి. అలాగే ఒక మిశ్రమ ఈవెంట్ ఉంది. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా 22 పతకాలు గెలుచుకుంది. అందులో 6 స్వర్ణ పతకాలు, 9 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలుచుకుంది. ఇక విజేతల వివరాలు చూసుకుంటే ముందుగా స్వర్ణ పతకాలు గెలిచిన 6గురి వివరాలు చూద్దాం. మహిళల 100 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రాన్ శర్మ, పురుషుల హై జంప్ టీ47 విభాగంలో నిషాద్ కుమార్, పురుషుల హై జంప్ టీ63 విభాగంలో శైలేష్ కుమార్, పురుషుల జావెలిన్ త్రో F64 విభాగంలో సుమిత్, పురుషుల జావెలిన్ త్రో F44 విభాగంలో సందీప్ సంజయ్, పురుషుల జావెలిన్ త్రో F46 విభాగంలో రింకు హుడాలు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. ఇక రజత పతకాలు గెలుచుకున్న 9 మంది వివరాలు చూసుకుంటే పురుషుల జావెలిన్ త్రో F41 విభాగంలో నవదీప్, ఉమెన్స్ క్లబ్ త్రో F51 విభాగంలో ఎక్తా బ్యామ్, అలాగే మెన్స్ క్లబ్ త్రో F51 విభాగంలో ధరంబీర్, అలాగే పురుషుల జావెలిన్ త్రో F44 విభాగంలో సందీప్, పురుషుల డిస్క్ త్రో F56 విభాగంలో యోగేష్, అలాగే జావెలిన్ త్రో F46 విభాగంలో సుందర్ సింగ్, అలాగే మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో దీప్తి జీవన్జీ, అలాగే మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో ప్రీతి పాల్, అలాగే మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రాన్ శర్మ రజత పతకాలు గెలుచుకున్నారు. ఇక కాంస్య పతకాలు గెలుచుకున్న 7గురి వివరాలు చూసుకుంటే పురుషుల 200 మీటర్లు టీ44 విభాగంలో సందీప్, మహిళల 200 మీటర్లు టీ35 విభాగంలో ప్రీతి పాల్, పురుషుల హై జంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్, పురుషుల హై జంప్ టీ63 విభాగంలో వరుణ్ సింగ్, అలాగే పురుషుల షాట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా, అలాగే పురుషుల డిస్క్ త్రో F64 విభాగంలో పర్దీప్ కుమార్, అలాగే
పురుషుల డిస్క్ త్రో F57 విభాగంలో అతుల్ కౌశిక్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే ఇండియా అత్యధిక పతకాలు గెలిచిన ఈవెంట్‌గా నిలిచింది. ఈ ఈవెంట్‌లో ఇండియా 22 పతకాలు గెలుచుకొని 10వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఈవెంట్‌లో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి మొదటి స్థానంలో బ్రెజిల్ దేశం ఉంది. బ్రెజిల్ దేశం మొత్తం 44 పతకాలు గెలుచుకుంది. అందులో 15 స్వర్ణ పతకాలు, 20 రజత పతకాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. రెండవది చైనా. చైనా 52 పతకాలు గెలుచుకుంది. స్వర్ణ పతకాలు 13, రజత పతకాలు 22, కాంస్య పతకాలు 17 ఉన్నాయి. అయితే చైనా 52 పతకాలు గెలుచుకున్నప్పటికీ రెండవ స్థానంలో ఉండటానికి కారణం స్వర్ణ పతకాలు తక్కువగా గెలుచుకోవడమే. ఇక మూడవ స్థానంలో ఇరాన్ ఉంది. మొత్తం 16 పతకాలు గెలుచుకుంది. అందులో 9 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక నాలుగవ స్థానంలో నెదర్లాండ్స్ ఉంది. నెదర్లాండ్స్ మొత్తం 12 పతకాలు గెలుచుకుంది. అందులో 8 స్వర్ణ పతకాలు, 3 రజత పతకాలు, 1 కాంస్య పతకం ఉంది. ఇక ఐదవ స్థానంలో పోలాండ్ దేశం ఉంది. పోలాండ్ మొత్తం 16 పతకాలు గెలుచుకుంది. అందులో 8 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 6 కాంస్య పతకాలు గెలుచుకున్నాయి. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ గురించి చూసుకుంటే, ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ యొక్క ఫస్ట్ ఎడిషన్ 1994 సంవత్సరంలో జర్మనీలోని బెర్లిన్ నగరంలో ప్రారంభమైంది. ఈ ఛాంపియన్‌షిప్ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఇక చివరిసారిగా 11వ ఎడిషన్ 2023 సంవత్సరంలో ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో జరిగింది. ఇక ఈ సంవత్సరం ఇండియా ఈ ఛాంపియన్‌షిప్‌ను మొట్టమొదటిసారిగా నిర్వహించింది. భారతీయ భాషా సమ్మాన్ అవార్డ్ విజేతగా తెలుగు వ్యక్తి. తెలుగు వ్యక్తి అయిన భూమిడపాటి విశ్వనాథ్ 2025 సంవత్సరానికి గాను భారతీయ భాషా సమ్మాన్ అవార్డు గెలుచుకున్నాడు. తెలుగు భాషకు విశ్వనాథ్ చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. ఇతను బెనారస్ హిందూ యూనివర్సిటీలో తెలుగు విభాగానికి ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అలాగే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా ఈ అవార్డును విశ్వనాథ్‌కు అందజేశారు. ఇండియాలో బాల్య వివాహ రహిత జిల్లా. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్పూర్ జిల్లా 2025 సెప్టెంబర్ 17న 75 గ్రామ పంచాయతీలను బాల్య వివాహ రహితంగా ప్రకటించారు. గత 2 సంవత్సరాలలో ఈ 75 గ్రామ పంచాయతీలలో ఎటువంటి బాల్య వివాహాల కేసులు నమోదు కాకపోవడంతో ఈ గుర్తింపు లభించింది. ఇక జిల్లా యంత్రాంగం మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ చొరవ వలన బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఉపయోగపడిందని అధికారులు తెలిపారు. దేశంలోనే తొలి రూరల్ గార్బేజ్ కేఫ్. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో గల మైన్ పాట్ అనే గ్రామంలో గార్బేజ్ కేఫ్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది మొట్టమొదటి గార్బేజ్ కేఫ్ కావడం విశేషం. ఈ కేఫ్‌లో ఆహారం, కూల్ డ్రింక్స్ కోసం డబ్బులకు బదులుగా ప్లాస్టిక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేస్తారు. ఈ రూరల్ గార్బేజ్ కేఫ్‌ను స్వచ్ఛ భారత్ మిషన్‌కు మద్దతుగా ఇవ్వడానికి ప్రారంభించారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కొత్త డైరెక్టర్ నియామకం. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ కనత్ దాస్ నియమితులయ్యారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ పదవి చేపట్టిన తొలి మైకాలజిస్ట్‌గా ఆయన నిలిచారు. గతంలో మష్రూమ్స్‌లో 165 రకాలపై పరిశోధన చేసిన కనత్ దాస్ 2 కొత్త జాతులను కూడా కనుగొన్నాడు. అలాగే కనత్ దాస్‌కు
బొటానికల్ సైన్స్‌లో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి ఎక్సర్సైజ్ జలప్రహార్ 2025 యొక్క హార్బర్ దశ ఎక్కడ జరిగింది? ఏ. గుజరాత్, బి. విశాఖపట్నం, సి. చెన్నై, డి. కొచ్చి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. విశాఖపట్నం. అగ్రిస్టాక్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఏ. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? ఏ. ముంబై, బి. హైదరాబాద్, సి. చెన్నై, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఢిల్లీ. బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. రాజీవ్ శుక్లా, బి. దేవజత్ సైకియా, సి. మిథున్ మన్హాస్, డి. రఘురామ్ భట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. మిథున్ మన్హాస్. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. లల్లా శ్రీనివాస్, బి. వరుణ్ మెహ్రా, సి. అభిషేక్ పాటిల్, డి. కేవి వినేష్ కుమార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. లల్లా శ్రీనివాస్. బింబిసారుడు కింది వాటిలో ఏ రాజవంశానికి చెందినవాడు? ఏ. బానిస రాజవంశం, బి. శిశునాగ రాజవంశం, సి. హర్యంక రాజవంశం, డి. పద్మ రాజవంశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. హర్యంక రాజవంశం. బింబిసారుడు హర్యంక రాజవంశానికి చెందినవాడు మరియు మగధ రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 544 సంవత్సరం నుంచి 492వ సంవత్సరం వరకు మొత్తం 52 సంవత్సరాలు పరిపాలించాడు. కింది వారిలో ఎవరికి విక్రమాదిత్య II అనే బిరుదు కలిగి ఉంది? ఏ. 1వ చంద్రగుప్త, బి. 2వ చంద్రగుప్త, సి. సముద్రగుప్త, డి. రామగుప్త. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 2వ చంద్రగుప్త. ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద ఉన్న ఇనుప శాసనం ప్రకారం 2వ చంద్రగుప్త తన సామ్రాజ్యాన్ని వాయువ్య భారతదేశంతో పాటు బెంగాల్కు విస్తరించాడు. తాను సూర్యుడిలా శక్తివంతుడు అనే అర్థం వచ్చేలా విక్రమాదిత్య అనే బిరుదును స్వీకరించాడు. కింది రాజులలో విక్రమశిల విహారాన్ని స్థాపించిన రాజు ఎవరు? ఏ. గోపాల, బి. ధర్మపాల, సి. దేవపాల, డి. మహేంద్రపాల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ధర్మపాల. ధర్మపాలుడు పాల రాజవంశంలో 2వ రాజు. ఇతను విక్రమశిల విహారాన్ని స్థాపించాడు. ఈ విహారంలో చదువుకున్న వారికి ధనాన్ని కూడా దానం చేశాడు. ఆ తరువాత విక్రమశిల విహారం విద్యా కేంద్రంగా ఎదిగింది. కింది వారిలో వాతాపి కొండ అనే బిరుదు ఎవరికి కలదు? ఏ. సింహవిష్ణు, బి. 1వ మహేంద్రవర్మ, సి. 1వ నందివర్మ, డి. 1వ నరసింహవర్మ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 1వ నరసింహవర్మ. పల్లవ రాజు నరసింహవన్ క్రీస్తు శకం 642వ సంవత్సరంలో 2వ పులకేశిని ఓడించి చాళుక్యుల రాజధాని బాదామిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ సందర్భంగా 1వ నరసింహ
వాతాపి కొండ అనే బిరుదును స్వీకరించాడు. కింది వారిలో ఎవరు 1వ రుద్రదామ కుమార్తెను వివాహం చేసుకున్నారు? ఏ. గౌతమీపుత్ర శాతకర్ణి, బి. శ్రీముఖుడు, సి. వశిష్ఠపుత్ర పులోమావి, డి. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వశిష్ఠపుత్ర పులోమావి. రుద్రదామనుడు జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం ప్రకారం రుద్రదామనుడు తన కుమార్తెను వశిష్ఠీపుత్ర పులోమావికి ఇచ్చి వివాహం చేశాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే: 11వ ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.